అర్జునుడు 12 సంవత్సరాల వనవాసంలో అనేక ప్రాంతాలని సందర్శించి తుదకు కృష్ణుని దగ్గరకు వెళ్ళాడు. అక్కడ సుభద్రను ఆయన ఇష్టపడినాడు. ఆ సుభద్రను పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆకాంక్షను శ్రీకృష్ణునికి తెలియజేశాడు. శ్రీకృష్ణుడు ఆమె స్వయంవరంలో ఎవరినో వరిస్తుంది కాబట్టి ఆమెను అపహరించి వివాహం చేసుకోవడమే మంచిది అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఆ విధంగా సలహా ఇస్తాడు. సలహా ఇచ్చిన తర్వాత అది చేయడానికి ధర్మరాజును దూతలను పంపించి ధర్మరాజు యొక్క ఆజ్ఞను తీసుకుంటాడు అర్జునుడు. భీముడి ఆజ్ఞను, ధర్మరాజు యొక్క ఆజ్ఞను కూడా తీసుకుంటాడు అన్నమాట. పెద్దవాళ్ళ యొక్క ఇది తీసుకుంటాడు. ఆ విధంగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆకాంక్షను వాళ్లకు తెలియజేస్తాడు. సో ఇప్పుడు వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ వివాహ విషయంలో యుధిష్ఠుడు ఆజ్ఞ పొందిన అర్జునుడు సుభద్ర రైవత పర్వతానికి వెళ్ళినట్లు తెలుసుకొని శ్రీకృష్ణుని అభిప్రాయం అడిగాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆచరించవలసిన విధానాన్ని ఆదేశించినాడు. సుభద్ర వివాహ విషయంలో శ్రీకృష్ణుని అనుమతి గ్రహించి బయలుదేరినాడు అర్జునుడు. శ్రీకృష్ణుని యొక్క అనుమతి తీసుకున్నాడు. తర్వాత వీళ్ళ యొక్క ధర్మజుడు, తర్వాత భీముని యొక్క అనుగ్రహం తీసుకున్నాడు. ఆ విధంగా బయలుదేరినాడు. ఇంతలో దారకుడు శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము సువర్ణ రథాన్ని యథావిధిగా సిద్ధపరిచినాడు. చిరుమువ్వలు జాలర్లు గల రథానికి శైబ్యం, సుగ్రీవం అనే గుర్రాలను పోంచినారు. ఆ రథంలో వివిధ శస్త్రాస్త్రాలు సమకూర్చినారు. వాటి వరిపిడి చేత మేఘ గర్జన వంటి ధ్వని వస్తూ ఉంది. అది శత్రువుల హర్షం ఒక్కసారిగా జిగజార్చేలా ఉంది. కవచం, ఖడ్గం, వేలి తొడుగులు ధరించినటువంటి అర్జునుడు వేట మిషతో రైవతానికి బయలుదేరినాడు. రైవత పర్వతానికి అతను బయలుదేరినాడు. సుభద్ర రైవత పర్వతాన్ని పూజించి దేవగణాన్ని ఆరాధించి బ్రాహ్మణుల స్వస్తి వచనాలు గ్రహించి పర్వతానికి ప్రదక్షిణ చేసి ద్వారకా నగరానికి బయలుదేరింది. ద్వారకా నగరానికి అక్కడ ఆమె పూజ చేసుకొని ద్వారకా నగరానికి బయలుదేరింది. కాముని బాణాలచే పీడితుడైనటువంటి అర్జునుడు సుందరి సుభద్రను బలవంతంగా రథంపై కూర్చొని పెట్టుకుని బయలుదేరినాడు. ఆయన పిలుచుకొని పోయినాడు ఈయన. ఆ విధంగా పురుషశ్రేష్ఠుడు అర్జునుడు చక్కని చిరునవ్వులొలికే సుభద్రను సువర్ణ రథంపై ఎక్కించుకొని తన నగరం వైపు బయలుదేరినాడు. సుభద్ర అపహరించిన చూసిన సైనిక గణం పెడబొబ్బలు పెడుతూ ద్వారకా నగరం వైపు పరుగులు తీసింది. చూసినారు, రాజకుమారుని తీసుకుపోతున్నాడని చెప్పేసి అక్కడ ఉండేటువంటి సైన్యం అంతా పరుగులు పెట్టిందనమాట. వారందరూ ఒక్కసారిగా సుధర్మ అనే సభలోకి ప్రవేశించి సభాపాలకునితో పార్థుని విక్రమ అపహరణ వృత్తాంతాన్ని చెప్పినారు. సో పార్థుడు అంటే అర్జునుడు ఈ విధంగా అపహరణకు గురి అయింది ఆమె అని చెప్పేసి చెప్పినారు. వెంటనే సభాపాలకుడు అది విని యుద్ధభేరిని మోగించినారు. ఆ ధ్వని విని భోజవృష్టి, అందకాది యదువీరులు కలవరపడ్డారు. అన్నపానాదులు పిచ్చి ఒక్కుమ్మడిగా అన్ని వైపుల నుంచి వచ్చేసినారు. అక్కడ ఉండేటువంటి సామ్రాజ్యాలు అందరూ కూడా వచ్చేసినారు. ఇది ఏమైపోయి ఇట్లా జరిగింది అని చెప్పేసి, రాజకుమారికి ఇట్లా జరిగిందని. ఆ సభా భవనంలో బంగారు సింహాసనాలు, వాటిపై విలువైన కంబళ్ళు ఉన్నాయి. మణులు, నగరాలు, పగడాలు పొడగడంతో అగ్నివలే ప్రకాశించినాయి.
భోజ వృష్టి అందక యుద్ధవీరులు ఆయా ఆయా ఆసనాలపై ఆసీనులైనారు. ఆ మహారథులంతా యజ్ఞ వేదికల్లో ప్రకాశించే అగ్నిల వలె భాషించినారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. దేవతల వలె ప్రకాశించే యదువీరులందరూ ఆసీనులు కాగానే సభాపాలకుడు అర్జునుడి సుభద్రాపరిణం వృత్తాంతాన్ని వివరించినాడు. అది అంతా అనేక మంది రాజుల సమావేశాన్ని పెట్టాడు. సో ఈ విధంగా జరిగిందయ్యా, సుభద్ర అపహరణకు గురి అయింది అని చెప్పేసి ఆ వృత్తాంతాన్ని చెప్పినాడు. అది విని సృష్టివీరుడు యుద్ధోన్ముఖంతో ఎర్రబడ్డ కన్నులు గలవారై అర్జునుని శ్రేష్ఠను సహించలేక గర్వంతో ఎగిరిపడ్డారు. తొందరగా రథాలను సిద్ధం చేయండి, ప్రాసాయుధాలను బయటకు తీయండి, గొప్ప గొప్ప ధనస్సులను, పెద్ద పెద్ద భవనాలను, కవచాలను తీసుకురండి, మనం అందరూ కూడా యుద్ధానికి వెళ్దాం. కొందరు సారథులను పిలిచి రథాలను సిద్ధం చేయండి. కొందరు స్వయంగానే బంగారు ఆభరణాలతో కూడినటువంటి గుర్రాలను పోల్చినారు. రథాలు, కవచాలు, ధ్వజాలు తెచ్చేటప్పుడు 4 వైపులా యదువీరులంతా కోలాహలంతో సంకులమైనటువంటి ధ్వనిని చేశారంట. అంత యుద్ధ వాతావరణము వచ్చేసింది అక్కడంతా కూడా. అప్పుడు కైలాస శిఖరం వలె తెల్లగా ప్రకాశిస్తూ నీల వస్త్రాలు వనమాల ధరించిన బలరాముడు ఇట్లా అన్నాడు. బలరాముడు ఇంటర్ అయినాడు. మూర్ఖులారా, శ్రీకృష్ణుడు మాట్లాడడం లేదు, ఈ కోలాహలం ఎందుకు? వాని అభిప్రాయాన్ని తెలుసుకోకుండా వ్యర్థంగా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ విషయంలో శ్రీకృష్ణుడే ఏం మాట్లాడటం లేదే, ఆయన మాట్లాడటం లేదు కదా. అది ఏదో అడుగుదాం, ఆయన ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా జరిగిందా అక్కడ? మనం ఊరికే కోపగించుకుంటే సమస్య పరిష్కారం కాదు. ఆ కోపానికి కారణమైనటువంటి తెలుసుకోకుండా వ్యర్థంగా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ముందు బుద్ధివంతుడైన శ్రీకృష్ణుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు. అటుపై కర్తవ్య నిర్ణయం మనం చేస్తాము, ఆలసించకుండా ఆ మాటలు వినండి అన్నాడు. స్వీకరించదగిన బలవాని మాటలు విని యాదవులందరూ నిశ్శబ్దాన్ని పాటించినారు. అందరూ బాగుంది, ఆయన మాటను ఒకసారి విందామని చెప్పేసి అన్నాడు. బుద్ధివంతుడైన బలరాముని మాటలు విని వెంటనే సభలోని యాదవ వీరులు శ్రీకృష్ణుని మాటలు వినడానికి మౌనంగా కూర్చున్నారు. అప్పుడు శత్రుపీడకుడు బలరాముడు వెంటనే శ్రీకృష్ణునితో, జనార్దన, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేమిటయ్యా, ఏమిది, ఇదంతా ఏం జరిగింది అని చెప్పేసి ఈ బలరాముడు శ్రీకృష్ణుని ప్రశ్నించినాడు. అచ్యుత, నీకోసం అర్జున్ని మేము గౌరవించాం. కులనాశకుడు, అల్పబుద్ధి గల అర్జునుడు ఈ పూజకు అర్హుడు కాదు. సో నీకోసం ఆయన్ని గౌరవించినాం. కానీ కులనాశకుడు, అల్పబుద్ధి కలిగిన అర్జునుడు ఈ పూజకు, అంటే ఇట్లాంటి వివాహం చేసుకోవడానికి అర్హుడు కాదు. అన్నం తిన్న పాత్రను అచట్నే పగలగొట్టడం సర్వసంజులకు ఉచితం కాదు. మన సంబంధాన్ని కోరుతూ పూర్వము ఉపకారాన్ని స్మరించకుండా కళ్యాణాన్ని కోరేవాడు ఎవడైనా ఇలా సాహసాన్ని చూపుతాడా? మన సంబంధాన్ని కోరుతూనే పూర్వము ఉపకారాన్ని మనం ఎంతో చేశాం, స్మరించకుండా కళ్యాణాన్ని కోరేవాడు ఎవడైనా ఇలా సాహసం చేస్తాడా? ఒకవేళ వచ్చి అడగాలి కదా, అతను ఇట్లా బలవంతంగా ఎత్తుకుపోవడం అనేటువంటిది ఉంటుంది ఎక్కడన్నా కూడా. కిడ్నాప్ చేసినట్లే కదా ఇంకా పూర్తిగా. మరి అప్పుడే ఉన్నాయి కిడ్నాప్ వ్యవహారాలు. అర్జునుడు ఇప్పుడు అంటే ఏమంటే అప్పుడు చేసుకునే వాళ్ళు, ఇప్పుడు చెప్పుకుంటూ చేసుకునే వాళ్ళు అంతే. పాపం ఈయన అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్పినాడు, తర్వాత వాళ్ళ అన్న ధర్మజునికి చెప్పినాడు, భీమునికి చెప్పినాడు, అందరితో చేసుకున్నాడు. వివాహాలు చేసుకోవచ్చు, వాళ్ళకి న్యాయమే. వాళ్ళకు రాజ్యాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళు ఎక్కడైనా కూడా వివాహాలు చేసుకోవచ్చు, సంబంధాలు కలుపుకోవచ్చు, అది మామూలే. అది అర్జునుడు మనసును అవమానించి శ్రీకృష్ణుని లక్ష్యపెట్టగా తన మృత్యువుని చెట్టుపెట్టే సుభద్రాదేవిని బలవంతంగా అపహరించినాడు. సర్పము నరుని పాదం ఎట్లు సహించదో అట్లే నా తలపై నుంచిన అర్జున పాదాన్ని బలవంతుడైన నేను సర్పము నరుని పాదం ఎట్లు సహించదో అట్లే నా తలపై నుంచిన అర్జుని పాదాన్ని బలవంతుడైన నేను ఎట్లా సహిస్తాను? సో మనము సర్పము నరుని పాదం పోకుతూనే ఖచ్చితంగా అది కాటేసేస్తుంది అనమాట. అదేవిధంగా నేను ఇది సహించను, ఇది నేను అర్జునుని పాదాన్ని బలవంతుడని నేనెట్లా సహిస్తాను? శేషావతారం కాబట్టి అర్జునుడు ఈ ధిక్కారాన్ని నేను సహించలేను. ఇప్పుడు నేను ఒక్కడనే ఈ భూమినంతనా అకౌరవం చేసి చూపిస్తాను. మేఘ దుందుబులతో పోటీ పడే కంఠస్వరంతో బలరాముడు ఇట్లా గర్జిస్తే భోజ వృష్టి అందక యుద్ధవీరులంతా కూడా ఆ మాటలను సమర్థించినారంట. అందరూ సమర్థించినారు. కరెక్ట్గా పలికినావు నువ్వు అని చెప్పేసి. వైశంపాయన జలమేజయ యాదవులందరూ
ఆ సమయంలో తమ తమ శక్త్యానుసారం ప్రతీకారేచ్ఛతో అర్జున్ని లొంగదీయాలని విన్నవించారు. శ్రీకృష్ణుడు మాత్రం ధర్మముతో అర్థముతో నిండైన వాక్యాలతో ఇలా పలికాడు. అర్జునుడు మన కులాన్ని అవమానించలేదు, మన యాదవులపై గౌరవ భావాన్ని ప్రకటించినాడు. ఈ విషయంలో సందేహం లేదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. స్వాత్వతులకు ధనలోభం లేదు, కావున ధనమిచ్చి కన్యను పరిగ్రహింప వీలు లేదు. స్వయంవరంలో కన్యను గెలిచినా ఆమె అభిప్రాయం తెలుసుకోలేం. ఈ అంశాలన్నీ అర్జునుడు ఆదర్శించినాడు. స్వాత్వములకు ధనలోభం లేదు, కావున ధనమిచ్చి కన్యను ఇక్కడ తీసుకోవడానికి లేదు. తర్వాత స్వయంవరంలో గెలిచిన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరైనా స్వయంవరం గెలిస్తే ఆమెకు ఇష్టం లేకుండా కూడా పోవచ్చు. అందువల్ల ఈ అంశాలని అర్జునుడు ఆదేశించి ఆమెను ఆ విధంగా తీసుకుపోయినాడు అని శ్రీకృష్ణుడు అన్నాడు. కన్యాదానం చేయించుకున్న పౌరహీనుడు పరాక్రమహీనుడై ప్రసిద్ధుడవుతాడు. ధనం గ్రహించి తన సంతానాన్ని అమ్ముకునేవాడు అధముడుగా పరిగణించబడతాడు. సో ఈ విధంగా మనము కన్యాశుల్కాన్ని మనం తీసుకుంటే మనము అధములుగా పరిగణించబడతాము అని చెప్తున్నాడు. ఈ దోషాలను అర్జునుడు మనసులో ఆలోచించినాడు. అందుకే బలవంతంగా ఆ కన్యను క్షత్రియ ధర్మానుసారం అపహరించి వివాహం చేసుకున్నాడు. కాబట్టి నా అభిప్రాయంలో ఈ సంబంధం ఉచితమైనది. యశస్వి సుభద్రను యశస్వి అర్జునుడు పరిగ్రహించాడు. కావున రత్నహారి ఈ పార్థివహ అనే నా న్యాయాన్ని పాటించి బలవంతంగా ఆమెను హరించినాడు. భరత వంశంలో జన్మించి కీర్తిగరించిన శంతన వంశస్థుడై కుంతీభోజుని దౌహిత్రుడైనటువంటి అర్జునుని సంబంధాన్ని ఎవరు కోరుకోరయ్యా? అంత గొప్ప వ్యక్తి ఎవరు కోరుకోరు? మనమందరూ అతన్ని కోరుకోవచ్చు. అనే మామూలు వ్యక్తేనా కానా? ఆ విధంగా ఆయన భరత వంశంలో జన్మించినాడు. శంతని వంశస్థుడు, కుంతీభోజుని దౌహిత్రుడైనటువంటి అర్జునుని సంబంధాన్ని ఎవరు కోరడు? మధ్యముడు, పాండవ మధ్యముడు. ఆర్యుడ ఇంద్ర రుద్రలోకాల్లో శంకరుడు తప్ప మరొకడు అర్జున్ని జయించినటువంటి వారు లేరు. ఎవరు కూడా అర్జున్ని జయించలేరు. వారు కనిపించడం లేదు. యుద్ధంలో అర్జున్ని గెలవడం అసాధ్యం. మీరెవ్వరు కూడా యుద్ధంలో అర్జున్ని గెలవలేరు. శంకరుడు తప్ప ఎవరు జయించలేరు. ఆ సమయంలో అర్జును వద్ద నా రథం గుర్రాలు ఉన్నాయి. అంతేగాక వాటిని సమర్థవంతంగా నడిపించగల యోధుడు అర్జునుడు. ఈ దశలో అర్జునునికి సమానుడు లేడు. మీరు ప్రసన్నులై తొందరగా అతన్ని అనుసరించి స్వాంతతతో మర్చడమే ఉచితం అని నాకు సమ్మతము. మీరు ఊరికే పోయి ఆయన మీద యుద్ధం ప్రకటించొద్దండి. ఆయన్ని గెలవగలిగేటువంటి మహావీరుడు ఎవరు లేరు. నా రథాలు నా గుర్రాలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి మీరు ఆయన్ని స్వాంతన చేకూర్చి ఆయనతో సంధి చేసుకోవడమే మంచిది. లేకుంటే ఈ పరిస్థితుల్లో అర్జునుతో గెలవడం అనేటువంటిది సాధ్యం కాదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. అర్జునుడు మనల్ని జయించి తన నగరానికి వెళితే మన కీర్తి నశిస్తుంది. స్వాంతనంలో పరాయితం శంకలేదు. మనం ఇంతవరకు ఎవరిని ఎక్కడ ఓడిపోలేదు. ఇప్పుడు ఆయన్ని మనము యుద్ధం చేయడం వల్ల ఓడించి ఆయన పిలుచుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మనకు ఓటమి అనేటువంటిది మన వంశంలో మిగిలిపోతుంది. అవమానం అనేటువంటి ఒక శంక మనకు మిగిలిపోతుంది. మరి కాబట్టి ఆలోచించండి. పరాక్రమవంతుడు అర్జునుడు ద్వారకకు తిరిగి వచ్చి సుభద్రను వివాహం చేసుకుని సంవత్సరం అయిన అక్కడే గడిపాడు. ఈ విధంగా జనమేజయ వాసుదేవుని మాటలు విని వారందరూ కూడా ఆచరించినారు. అంతే, ఊరికే సైలెన్స్ అయిపోయినారు. ఆ మాటలు అంటూనే అందరూ కూడా సైలెన్స్ అయిపోయినారు. అందరూ కూడా కరెక్ట్ అయ్యేది అని చెప్పేసి అందరూ సైలెన్స్ అయిపోయినారు. పరాక్రమవంతుడు అర్జునుడు ద్వారక తిరిగి వచ్చి సుభద్రను వివాహం చేసుకుని సంవత్సరం పైన అక్కడే గడిపాడు. ద్వారకలో స్వేచ్ఛగా విహరించి యాదవ వంశులచే పూజలు అందుకుని అక్కడి నుంచి బయలుదేరి పుష్కర తీర్థంలో మిగిలిన కాలాన్ని గడిపినాడు. 12 సంవత్సరాలు పూర్తి కాగానే కాండవ ప్రస్థానికి వచ్చాడు. 12 సంవత్సరాలైన ఇద్దరిని వివాహం చేసుకుని హాయిగా అన్ని తీర్థాలు తిరుక్కుంటూ ముగ్గురిని వివాహం చేసుకొని ఇది ఉలుచి చిత్రాంగద ఈయమ్మ సుభద్ర ముగ్గురిని వివాహం చేసుకుని వచ్చాడు అనమాట. సో ఆ విధంగా పురోహితుడు ద్రౌమ్యుని వద్దకు వెళ్ళి నమస్కరించి అటుపై తల్లికి కూడా నమస్కరించినాడు. అర్జునుడు ధర్మజ భీములకు నమస్కరించి నకుల సహదేవులకు నమస్కారాలు పొంది వారిని కౌగలించుకొని మిక్కిలి ప్రసన్నుడైనాడు. ధర్మరాజును చేరి ఏకాగ్రచిత్తుడై విధిపూర్వకంగా బ్రాహ్మణులను అర్చించినాడు. పిమ్మట ద్రౌపది సమీపానికి చేరాడు. ప్రణయ కోపంతో ద్రౌపది కురునందన్తో అంది, ఇక్కడికి ఎలా వచ్చావు? స్వాంతత కుమార్తెను సుభద్ర ఉన్న చోటికే పో. రెండవ బంధము
బిగించేటప్పుడు పూర్వబంధం వదులుకోవడం లోక సహజమే కదా. ఆయన ఇదైంది ట్విస్ట్ పెడతా అన్నప్పుడే స్వాంతన కుమార్తె అయినటువంటి సుభద్ర ఉన్న చోటికే పో. రెండవ బంధం బిగించేటప్పుడు పూర్వబంధాన్ని వదులుకోవడము మామూలే కదా. అందరూ కూడా కొత్త బంధుత్వం వచ్చిందంటే పాత బంధుత్వాన్ని మర్చిపోతాం కదా. ఇదేనా నువ్వు చేసింది అని చెప్పింది. ఇలా ద్రౌపది అనేక రకాలుగా విలపించసాగింది. ధనుంజయుడు ఆమెను ఊరడించాడు, మరలా ఊరుకోబెట్టాడు. అర్జునుడు ఎర్రని పట్టు వస్త్రాలు ధరించి సుభద్రను గోపాలికా వేషం ధరింపజేసి ఇంటిలో ప్రవేశపెట్టాడు. వీరపత్ని వీరాంగన యశస్విని సుభద్ర ఆ వేషంలో మిక్కిలి శోభించింది. విశాలమైన ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సుభద్ర కుంతీదేవికి నమస్కరించి ఆమె సుభద్ర దగ్గరకు తీసుకుని నుదుటిపై చుంబించి ఆశీర్వదించింది. మిక్కిలి ప్రసన్నురాలే కుంతి ఆ సౌందర్యవతికి ఎన్నో ఆశీర్వచనాలు ఇచ్చింది. పూర్ణ చంద్రబింబం వంటి ముఖంతో ఆమె ద్రౌపదీదేవి చరణాలకు నమస్కరించి నేను మీ దాసిని అన్నదంట. సుభద్ర ద్రౌపదికి నమస్కరించి నేను మీ దాసినమ్మ అని చెప్పేసి ఆమె పరిచయం చేసుకుందంట. ద్రౌపది వెంటనే లేచి శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రను కౌగలించుకొని ప్రసన్నతో నీ భర్త శత్రురహితుడయుడు కాక అని దీవించింది. సుభద్ర ఆనందంలో మునిగి మీ ఆశీర్వాదం ఫలించాలి అని చెప్పేసి ఆమె నిందంట. మీ భర్త శత్రురహితుడు కావాలా అంటే మీకు ఇంకా ఉంది కదా, అక్కడ వాళ్ళు చంపుతాము అదంతా కూడా ప్లాన్ వేసినారు కాబట్టి ఇట్లా శత్రురహితుడు కావాలా అని చెప్పేసి దీవించింది. సుభద్ర ఆనందంతో మునిగి మీ ఆశీర్వాదం ఫలించాలి అని ద్రౌపదితో అందంట. జనమేజయ మహారథులు పాండవులు కుంతి మిక్కిలి ఆనందించినారు. పాండవ శ్రేష్ఠుడు అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరాడని పుండరీకాక్షుడు విన్నాడు. శ్రీకృష్ణుడు విశుద్ధ దాత్ముడై బలరామ వృష్టి అందక వంశ ప్రధానులైన మహారథులతో కలిసి అక్కడికి వచ్చినాడు. మళ్ళీ ఆయన అందరినీ పిలుచుకొని వచ్చినాడు. శత్రుతాపనుడు సూర్యుడైన శ్రీకృష్ణుడు సోదరులతో పుత్రులతో యోధులతో గొప్ప సైన్యంతో ఇంద్రప్రస్థానికి వచ్చినాడు. అక్కడ యాదవ్ వీరుల సేనాధిపతి శత్రుపీడకుడు గొప్ప కీర్తిగల దానపతి అక్రూరుడు కూడా వచ్చాడు. అక్రూరుడు అంటే ఈ కంసుని సంహరించడానికి పిలిచిపోయినటువంటి వాడు, మహాభక్తుడు అనమాట. మహాభక్తుడైన శ్రీకృష్ణుని యొక్క భక్తుడు ఆయన కూడా ఉన్నాడు. అక్రూరుడు తేజస్వి కీర్తిమంతుడు బుద్ధిమంతుడు మనస్వి బృహస్పతి శిష్యుడైన ఉత్తముడు తేజోవంతుడై అనాదృష్టికి అక్కడ వచ్చాడు. సత్యకుడు సాత్వికి స్వాత్వతీయుడు కృతవర్మ ప్రద్యుమ్నుడు సాంబుడు నిషక్కుడు శంకువు చారుచరణుడు సారణుడు విద్వాంసుడు గదుడు మొదలైన యాదవులందరూ కాండవ ప్రస్థానికి అరణం తీసుకుని ఎంతో వేడుకగా వచ్చినారు. అంటే సుభద్ర వచ్చింది కాబట్టి ఆమెకు ఇవ్వాలని చెప్పేసి అరణం తీసుకుని అందరూ కూడా యాదవ వంశస్థులంతా కూడా అక్కడికి వచ్చారు. మహారాజు యుధిష్ఠిరుడు మాధవుని రాక విని ఆదరంగా తీసుకుని రావడానికి నకుల సహదేవులను పంపించినాడు. నకుల సహదేవులతో స్వాగతపూర్వకంగా ఆహ్వానించబడిన యాదవగణం పతాక ధ్వజాలతో అలంకరించబడి కాండవ ప్రస్థంలోకి ప్రవేశించింది. కాండవ ప్రస్థంలోకి వాళ్ళందరూ వచ్చారు. ఇంద్రప్రస్థంలోని మార్గాలు శుభ్రం చేయండి, నీటిలో కల్లాపి చల్లండి, పూలు చల్లండి, వేలాడదీయండి, చల్లని చందన సుగంధ ద్రవ్యాలతో పరిమళ భరితాలు చేయండి. ప్రతి ప్రదేశంలో అగరు గంధాలు వ్యాపించినాయి. నగరమంతా ఆనందభరితమై జనులతో నిండిపోయింది. వ్యాపారులు నగర శోభను పెంచినారు. కేశవుడు బలరాముడు వృష్టి అందక భోజ యాదవ వీరులతో కలిసి ఆ నగరంలోకి ప్రవేశించినారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేసినారు. గ్రాండ్ వెల్కమ్ అందరికీ. పురవాసులచే బ్రాహ్మణులచే గౌరవించబడిన శ్రీకృష్ణుడు ఇంద్ర భవన సౌకర్యం గల ధర్మజని భవనంలోకి ఆయన ప్రవేశించినాడు. యుధిష్ఠిరుడు బలరామునితో యథావిధిగా కలిసి శిరస్సుపై శ్రీకృష్ణుని చుంబించి కౌగలించుకున్నారు. శ్రీకృష్ణుడు ప్రసన్నుడై వినయ భారముతో యుధిష్ఠిరుని సన్మానించినాడు. నరశ్రేష్ఠుడైన భీముణ్ణి కూడా విధి ప్రకారం సన్మానించినాడు. వృష్టి అందక యదువీరులందరూ కుంతినందనుడు ధర్మరాజు యథాయోగ్యంగా యథావిధిగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాడు. కొందరిని గురువు వలె పూజించినాడు, కొందరిని స్నేహితుల వలె కౌగలించుకున్నాడు, కొందరు ప్రేమతో పలకరించినాడు, కొందరిని ధర్మజుడు నమస్కరించినాడు. యశస్వి శ్రీకృష్ణుడు పాండవులకు వధూధనాన్ని అర్పించినాడు. కుటుంబీకులు సుభద్ర కారణంగా ఇయ్యదగినటువంటి ఆరణాన్ని కూడా సమర్పించినాడు. అన్నీ సమర్పించినాడు. ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా. శ్రీకృష్ణుడు చిరు మూవలు జాలలతో అలంకరించబడిన 4 గుర్రాలు పూంచిన 1000 రథాలను నేర్పులైన సారథులతో సహా అప్పగించినాడు. 1000 గుర్రాలు పూంచినటువంటి ఒక రథాన్ని అర్జునునికి ఇచ్చినాడంట ఆయన.
మధుర దేశీయ సంభావనైన 10,000 గోవులను కానుకగా ఇచ్చినాడంట. 10,000 గోవులను కూడా కానుకగా ఇచ్చినాడు. చంద్రకాంతితో వెలిగే మంచి లక్షణాలు గల బంగారు ఆభరణాలతో కూడిన 1000 గుర్రాలను ప్రేమతో పాండవులకి ఇచ్చినాడంట. పాండవులకి గాలితో సమాన వేగం గల అదుపులో ఉండే 100 కంచెల గాడిదలను, 500 కాటుకు రంగు గల గుర్రాలను, 500 తెల్ల గుర్రాలను కూడా ఇచ్చినాడు. కంచెల గాడిద అది లగేజ్ మోసుకుపోవడానికి. లగేజ్ ఎంతైనా మోస్తాయి, గాడిదలు ఎక్కువ లగేజ్ దానం మోస్తాయి. లగేజ్ ఎక్కువ మోసేవే. కృష్ణుడు బలరాముడు కూడా వచ్చినాడు, అందరూ వచ్చినారు. అందరూ వచ్చినారు. అదే వెహికల్స్ అప్పుడు యాక్చువల్గా స్నాన పానోత్సవాలతో ఉపయోగపడే సుందర వేషధారణలు, మంచి కాంతి గల 100 బంగారు ఆభరణాలు దాల్చి రోమాలు కనబడని 1000 మంది దాసీ జనాన్ని పునరీకాక్షుడు కృష్ణుడు కానుగ్గా ఇచ్చినాడు. చూడండి, అది జనార్దనుడు శ్రీకృష్ణుడు బరువు మోయగల 1,00,000 బాక్లిక దేశపు అశ్వాలను సాటిలేని కన్యాదనంగా ఇచ్చినాడు. 1,00,000 బాక్లిక దేశపు అశ్వాలను అంటాం. బాక్లిక దేశపు అశ్వాలను గుర్రాలు. జనార్దనుడు అగ్ని వచ్చస్సు గల మొహరీలను 10,000 మంది మనుషులు బరువు ఉన్న విశుద్ధమైన బంగారాన్ని ఇచ్చినాడంట. 10,000 మంది మనుషుల బంగారు ఎంత బరువు ఉంటారో అంత బరువు. ఇప్పుడు అంటే అంతే, ఇంకా ఇప్పుడు అంతే. ఇంకా సాహస ప్రియుడు హలధరుడైనటువంటి బలరాముడు ప్రసన్నుడై నూతన బంధుత్వాన్ని పురస్కరించుకొని పెళ్లి కానుకగా మదించిన 1000 ఏనుగులు ఇచ్చినాడు ఈయన బలరాముడు. ఇప్పుడు వరకు శ్రీకృష్ణుడు ఇచ్చినాడు, ఇప్పుడు బలరాముడు ఇచ్చినాడు. 3 అంతా ఆఫ్ఘనిస్తాన్ అంతా అప్పుడు ఉండింది ఇక్కడ. అవి 3 అవయవాల నుంచి మధ్యప్రాసం గలవి. పర్వత శిఖరాల వలె ఉన్నతులు, యుద్ధంలో వెనుకకు తిరిగినవి. వాటి పార్శ్వాలందు మంటలు వేలాడదీసినాయి. మెడలో బంగారు హారాలున్నాయి. వాటన్నిటిపైన మావటి వాళ్ళు ఉన్నారంట. మెడలో కూడా హారాలు ఉన్నాయంట ఏనుగులకి. వాటి మీద మావటి వాళ్ళు ఉన్నారంట. నదులన్నీ సాగరంలో కలిసినట్లుగా గొప్ప గొప్ప ధనరాశులు, ప్రవాహాలు, వస్త్రకంబళ్ళు, నురుగు ముద్దలు, గొప్ప గజములు గల ముసళ్ళు, జెండాలను, నాచు సమూహాలు పాండవ మహాసాగరాన్ని చేరినాయి. ఇదివరకు సమృద్ధమైన పాండవ సాగరం వీటి కలయికతో పూర్ణమై శత్రుశోకానికి కారణమైంది. ఇన్ని 100 వరకు వస్తా ఉంటే వాళ్ళందరికీ కూడా అసూయ కారణమైంది. ద్రుపది వచ్చింది, ఆ తర్వాత ఈమెది వచ్చింది, ఇది చిత్రాంగద వచ్చింది, ఈయన వచ్చింది. ఇవన్నీ చూసేసరికి అసూయ పుట్టేసింది అందరికీ కూడా. ధృతరాష్ట్రునికి ఏం వీళ్ళకి ఇంత సంపద రావడం అనేటువంటి జరుగుతుంది, ఏమిటి ఇదంతా, పాండవులు ఎంత గొప్పగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదో మామూలుగా ఈ కాండవ ప్రస్థంలో ఊరికే ఉండిపోతారు ఒక రకంగా అనుకుంటే, ఇప్పుడు మనకంటే సంపన్న ఆస్తులు కలిగినటువంటి వారు అయిపోయినారు అని చెప్పేసి వాళ్ళకు అసూయ కలిగింది. యుధిష్ఠిరుడు ధర్మరాజా ధనమంతా స్వీకరించి యాదవ శ్రేష్ఠులను ఆదర సత్కారాలతో పూజించినాడు. ఇంద్రుని నగరాన పుణ్యాత్ములు చేరినట్లు యాదవ వీరులందరూ పాండవులతో కలిసి విహరించినారు. కురువంశస్థులు, వృష్టి వంశస్థులు అక్కడక్కడ గొప్ప గానాలు చేసినారు, ఆనందంతో విహరించినారు. పరాక్రమవంతుడైన యుధువీరులు కురువీరులతో కలిసి చాలా రోజులు కలిసి మళ్ళీ చాలా రోజుల తర్వాత వాళ్ళు ద్వారకకు చేరినారు. కృష్ణుడే అది. వృష్టి అందక వీరులు కురుశ్రేష్ఠులు ఇచ్చిన ఉత్తమ రత్నాలు గ్రహించి బలరాముడిని తోడుకొని ద్వారక వైపు ప్రయాణించినాడు. శ్రీకృష్ణుడు మాత్రం మహాత్ముడైన అర్జునుతో కలిసి ఆ నగరం నందు కొంతకాలం నివసించినాడు. యశస్వి శ్రీకృష్ణుడు అర్జునుతో వేటకు వెళ్లి యమునా తీరాన మృగాలను, అడవి పందులను వధిస్తూ ఆనందించినాడు. కొంతకాలానికి శ్రీకృష్ణుని ప్రియ సోదరి సుభద్ర సౌభద్రుణ్ణి కన్నది. ఈ సంఘటన శచీదేవి జయంతుని కన్న తీరును తలపించింది. సుభద్రాదేవి వీరవరుడు, దీర్ఘ భుజ సహితుడు, విశాల వక్షస్థుడు, వృషభనేత్రుడు, శత్రుమర్జనుడు అయినటువంటి అభిమన్యుని ప్రసవించింది. ఇద్దరు నిర్భయంగా క్రోధముతో యుద్ధము చేసేవారు కనుక అభిమన్యుని పేరు సార్థకమైంది అని నిర్దేశించబడింది. యజ్ఞంలో మదిస్తే సెమీ గర్భాన తేజోవంతుడైన అగ్ని ఏర్పడినట్లు అర్జునుని వల్ల సుభద్ర యందు తేజోవంతుడు పుట్టాడు. అతడు పరాక్రమంలో అతిరథుడు.
అతడు పుట్టిన వెంటనే కుంది నందనుడు యుధిష్ఠిరుడు బ్రాహ్మణులకు 10,000 గోవులనిచ్చి బంగారు నాణ్యాలను దానం చేసినాడు. ప్రజలకు చంద్రుడు ప్రియమైనట్లు బాల్యం నుంచే అభిమన్యుడు తన తండ్రుల వలె శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైనాడు. పుట్టింది మొదలు శ్రీకృష్ణుడు జాతక కర్మాది క్రియలను అభిమన్యునికి స్వయంగా చేయించినాడు. శ్రీకృష్ణుడే జాతక కర్మాల క్రియలను చేయించినాడంట. అతడు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానంగా వెలుగుతున్నాడు. శత్రువు నాశకుడు వేదవేత్త అయినటువంటి అభిమన్యుడు దివ్య మానుషమైన ధనుర్వేదాన్ని అంతటినీ 4 భాగాలుగా 10 అంగాలుగా అర్జునుని వద్ద నేర్చుకున్నాడు. అర్జునుని వద్దనే ఆయన విలువిద్యను నేర్చుకున్నాడంతా కూడా. అదేవిధంగా మహాబలవంతుడు అర్జునుడు అస్త్ర విజ్ఞానంలో, ప్రజ్ఞాపాఠవంలో, సంపూర్ణ యుద్ధ క్రియల్లో అభిమన్యుడు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ధనుంజయుడు ఆగమ ప్రయోగ విషయాల్లో తన పుత్రునితో తనతో సమానంగా చేసేశాడు. అతడు తన కుమారుని అభ్యాసాన్ని చూసి మిక్కిలి సంతోషపడ్డాడంట తండ్రి. అభిమన్యుని స్కందాలు వృషభం వలె గెలుపు సత్యం కావు. సద్గుణాలతో ఉత్తమ లక్షణాల్లో ఇతరులు మించినటువంటి వాడు. నోరు చెరిచిన సర్పం వలె భయంకరంగా గోచరిస్తున్నాడు. సింహతుల్య గర్వం మదించిన ఏనుగు పరాక్రమము, మేఘ దుందుబి సమాన కంఠస్వరము, పూర్ణచంద్ర సదృశ ముఖం శోభలతో గొప్పవాడై ఆయన వెలుగొందుతున్నాడంట అభిమన్యుడు. రూపము, శౌర్యము, వీరము, ఆకృతుల్లో అన్ని విధాలుగా శ్రీకృష్ణునితో సమానుడై భావించినాడు. శ్రీకృష్ణుడే అతనికి అంతా కూడా జాతక కర్మ నిర్వహించినాడు. ఇంద్రుడు తనను చూసి ప్రసన్నమైనట్లు అర్జునుడు అభిమన్యుని చూసి ఎప్పుడూ ప్రసన్నతగా ఉండేటువంటి వాడు. ఆ శుభలక్షణపతి అయినటువంటి పాంచాలి తన 5 భర్తల నుంచి వీరులు శ్రేష్ఠులు అయిన 5 పుత్రులను పొందింది. వారు వీరులు పర్వతాల వలె అచంచలులు. ధర్మరాజు వలన ప్రతివిందుణ్ణి, రుకోదుని వలన సుతసోముణ్ణి, అర్జునుని వలన సుతకర్మను, నకులుని వలన శతనీతుడు, సహదేవుని వలన సుతశ్రేణుణ్ణి ప్రసవించింది. ఈమె 5 మంది కుమారులు కలిగినారు పాండవులకందరికీ కూడా. వారందరూ మహారథులు. అతిథి ఆదిత్యులను ప్రసవించినట్లుగా ద్రౌపది వారిని కన్నది. 2 కదా అతిథి వాళ్ళ కర్జమ ప్రజాపతికి 2 ఉండేటువంటి వాళ్ళు కదా. అట్లా శాస్త్రానుసారము బ్రాహ్మణులు ప్రతివింజుడని నిర్దేశించి యుధిష్ఠిరునితో అన్నారు, ప్రజారహిన వేదన సహించడంలో వింధ్య పర్వతంతో సమానుడు కనుక ప్రతినింజుడు అగుగాక. భీమసేనుడు 1000 సోమయాగాలు ఆచరించిన పిదప చంద్ర సూర్య తేజస్సు గల పుత్రుడు జన్మించుడిచే అతనికి సుతసోముడు అనే పేరు నిర్ణయించినాడు. అతడు గొప్ప ధనుష్కుడై వెలిగిపోతున్నాడు. ఇంద్ర కిరీటం దాల్చిన అర్జునుడు ప్రసిద్ధ కర్మలను ఆచరించిన పిదప పుట్టుడిచే సుతకర్మ అనే పేరు పెట్టినాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జాతకంలో వాళ్ళు పుట్టడం వల్ల వాళ్ళకి ఆ పేర్లు చేశారనమాట. కౌరవ వంశస్థుడు రాజఋషైన శతానుకునికి పేరు నకులుడు తన కీర్తిని పెంచే కుమారునిగా పుట్టాడు. శతానికుడు అని చెప్పేసి నకులుడు చెప్పినాడంట. అగ్నిదేవత ప్రధానంగా కృతికా నక్షత్రాన ద్రౌపది 5వ పుత్రుని కనుచ చేత సుతసేనుడు అని నామకరణం చేశారు. అగ్నికి మరో పేరు కూడా సుతసేనుడు. రాజా కీర్తిమంతులైన ఈ 5 ద్రౌపది పుత్రులు ఒక్కొక్క సంవత్సరం వ్యవధిలో పుట్టారు. వీరందరూ పరస్పరం ఒకరి హితం ఒకరు కోరుకునేటువంటి వారు. వీళ్ళందరూ కూడా పురోహితుడైన దౌమ్యుడు వారందరినీ శాస్త్ర ప్రకారం జాతకర్మ, చూడ, ఉపనయనాది సంస్కారాలు క్రమంగా జయించినాడు. వేదాధ్యయనం పూర్తి చేసి వారి పరిపూర్ణంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి అర్జును వల్ల దివ్య మానుష రూపములైనటువంటి శస్త్రాలన్నింటినీ కూడా ధనుర్వేదాన్ని గ్రహించినారు. రాజా దేవతల పుత్రులతో సమానమై మహారథులు విశాల వక్షస్థలం కలిగినటువంటి పుత్రులు పొంది పాండవులు 5 కూడా మిక్కిలి ప్రసన్నత పొందారు. అప్పుడు వైశంపాయనుడు అన్నాడు, రాజా ధృతరాష్ట్రుడు పితామహుడు శాంతనవుడు ఆజ్ఞాపించగా ఇంద్రప్రస్థ నగరంలో నివసిస్తూ పాండవులు శత్రురాజులందరినీ కూడా జయించినారు. ఒక పక్క వాళ్ళకి సంపద విపరీతంగా వచ్చింది, శత్రురాజులందరినీ కూడా జయించినారు. వాళ్ళకి అజేయంగా ఉన్నట్లు ఎవరు మాకు అడ్డం లేదు అనేటట్లుగా వాళ్ళు ఉండిపోయినారు అనమాట. జీవాత్మ పుణ్యకర్మల కారణంగా సుందర దేహాన్ని పొంది ఆనందించినట్లుగా పుణ్యకర్మలను మాత్రమే ఆచరించే ధర్మరాజు పాలనలో లోకమంతా సుఖానుభవాన్ని పొందింది. ఎందుకంటే ఇక్కడ జీవాత్మ పుణ్యకర్మల కారణంగా సుందర దేహాన్ని పొందుతాడు. ఎందుకంటే మనం పాత కర్మలు, మనం ప్రస్తుత కర్మలు రెండు ఒక పొట్టేళ్ళ మాదిరి దిగుంటే మనం ప్రస్తుత కర్మల్లో చేసినటువంటి మనం ఏదైనా భగవంతుని గురించి ప్రస్తుత కర్మల్లో ఇలాంటి కార్యక్రమాలను మనం చేయడం వల్ల
అది మన గత కర్మలంతా కూడా కాల్చేస్తుంది అన్నమాట. మన గత కర్మలన్నింటినీ కూడా కాల్చి పారేస్తుంది. ఈ జన్మలో మనము ఈ భగవన్ నామస్మరణ, ఈ ధ్యానము, ఇలాంటి మహాగ్రంథ పఠనాలు ఇవన్నీ మనం చేయడం వలన గత కర్మను ఈ కర్మ రెండు కొట్టుకుంటాయంట. ఏది నెగ్గల్లా అని చెప్పేసి 2 పొట్టేళ్ళు ఇద్దరు కొట్టుకుంటాయంట. ఆ పొట్టేళ్ళు కొట్టుకుంటే ఈ ఈ ఈ ప్రస్తుత కర్మ బాగుందనుకోండి, గత కర్మ ఎగిరిపోతుందంట. ఇంకా అయిపోయి ఎగిరిపోతుంది. అది అగ్నిలాగా ఇదైపోతుంది అనమాట. అది రమణ మహర్షి గారు అన్నారు, మీరు ఈ జన్మలో పుణ్యము చేస్తే గత జన్మ నిన్ను ఏమీ చేయలేదు అని చెప్తారు. ఇంకా ఆగామి కర్మ ఇప్పుడు బాగా చేసింటాం కాబట్టి ఆగామి కర్మ అనేటువంటిది మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ జన్మలో మనం చేసుకోవాలా, పుణ్యాన్ని చేసుకోవాలా, భగవంతుని ధ్యానించడం వలన. ఎందుకంటే భగవంతుని ధ్యానించడం వల్ల మనకి ఏం కలుగుతుందంటే శాంతి కలుగుతుంది అంతే. శాంతి కలగడం వల్ల ఏమవుతుందంటే ఏ సమస్యనైనా కూడా శాంతియుతంగా పరిష్కరించుకుంటాం. సో మన మనసులో అలజడి ఉందనుకోండి, మనం బయట చూసినప్పుడు అలజడే కనపడుతుంది. మనం శాంతంగా ఉన్నప్పుడే బయట ఉండే అలజడిని తగ్గించగలుగుతాం. మనము గట్టిగా మాట్లాడుతున్నాం, వాడు గట్టిగా మాట్లాడినాడు అనుకో, ఎవరికి వినపడదు. మనం ఫస్ట్ శాంతిగా ఉండాల. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలంటే, ఈ సృష్టిని మనం చూడాలంటే మన దృష్టి కరెక్ట్గా ఉండాలి. అంతే కదా, ఆ దృష్టిని మనం అది చూడాలి. ఆ విధంగా మనము ఇక్కడ క్రోధ కామ కర్మాలు అరిషడ్ వర్గాలుకి ఎటువంటి ఇది లేకుండా భగవంతుని విశ్వాసంతో పట్టుకోవాలా, భగవంతుని భావనతో పట్టుకోవాలా, భగవంతుని త్యాగంతో పట్టుకోవాలా, భగవంతుని భక్తితో పట్టుకోవాలి. ఎవరన్నా భగవంతుడు కనపడ్డు కదా, ఎందుకు మనం ఇది చేయాలా? సరే, గాలి కనపడదు కదా, చూపించు. గాలి కనపడదు కదా, చూపించు. ఎక్కడుందో చూపించు. మరి అన్నీ నీకు కనిపిస్తాయా? ఇప్పుడు జియాలజిస్ట్ ఉంటాడు ఒక ఆయన ఇట్లా టెంకాయ ఆడేస్తాడు, నీళ్ళు ఉండేపో అంటాడు. ఎట్లా వేస్తాడు? ఆయనకు కనిపిస్తుంది. అది జియాలజిస్ట్ ఉంటాడు, ఈ బోర్లు వేసే ఆయన ఏదో ఇట్లా మంత్రించి ఒక టెంకాయ ఇట్లా వేస్తాడు. టెంకాయ వేస్తాడు, ఆయన నిలబడుతుంది. ఆ నీళ్ళు ఉంటాయి పో అంటాడు. ఆయనకి ఎట్లా కనబడింది? భగవంతుని చేరుకోవాలంటే కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ప్రైమ్ మినిస్టర్ మోడీ కలసాలనుకున్నావు అనుకో, ఊరికే పోతే లోపలికి ఇస్తాను నిన్ను. భౌతికంగా ప్రైమ్ మినిస్టర్ మోడీనే మనం కలిసలేకుండా పోతాము. ఆయనతో మాట్లాడాలంటే ఆయన నుంచి ఇంటర్వ్యూ వచ్చిండల్లా, ఆ టైం నీకు కేటాయించిండల్లా, నువ్వే ఆయన స్కాన్ చేయాలా. ఆయన ఒకవేళ ఇచ్చింటే, ఈయనకి లెటర్ ఇచ్చింటే ఆ టైంకి నువ్వు పోవాలా. ఇంత ప్రాసెస్ అయితే తప్ప లోపలికి పంపిణీ. మరి భౌతికంగా ఒక వ్యక్తి, మనం ఎన్నుకున్న వ్యక్తి మళ్ళీ వేరే ఆయన ఏం కాదు. ఆయన దేవలోకం నుంచి వచ్చినటువంటి ఆయన కాదు. మరి భగవంతుని పొందాలంటే ప్రాసెస్ భక్తి ద్వారానే పొందాలి. ఆయన వేరే రకంగా కాదు, భక్తి ద్వారానే పొందాలి. ఇప్పుడు మన చుట్టూ ఎన్నో మైక్రో ఆర్గనిజమ్స్ ఉన్నాయి, మన చుట్టూ కూడా. కానీ అవి కనపడతాయా? మైక్రోస్కోప్ పెట్టు, కనపడతాయి. మైక్రోస్కోప్లో పెడితే మన చుట్టూ అణువులు ఉన్నాయి, పరమాణు ఉంది, అణువులు. మరి కొన్ని కోట్ల అణువులు, పరమాణువులు మన చుట్టూ ఉన్నాయి. మైక్రోస్కోప్లో చూడు కనపడుతుంది. ఇట్లా చిన్న పాయింట్ మాదిరి మొత్తం తిరుగుతూ ఉంటుంది మన చుట్టూ. మరి కాబట్టి ఆ విధంగా మనము దేన్ని లేదు అట్లా వితండవాదం చేసే వాళ్ళే ఈ విధంగా తయారైంది. ఇవన్నీ భూమి మీద జరిగిన కథలే కదా, నివసించబోయినాడు కదా. కాబట్టి మనము దాన్ని విశ్వాసంగా అచంచలంగా పట్టుకోవాలి. కర్మ మనము అరిషడ్ వర్గాలు లేకుండా పూజ చేయాలి. అరిషడ్ వర్గాలు లేకుండా పూజ చేస్తే నువ్వు సన్యాసితో సమానం. అంటే యాక్చువల్గా నువ్వు సన్యాసితోనే సమానం. కామంతో, క్రోధంతో, లోభముతో, మోహముతో, మాత్సర్యముతో నువ్వు చేయకుండా, మామూలుగా నువ్వు ఆ విధంగా చేయకుండా పోతే నువ్వు సన్యాసి చేసిన పూజ ఎంత ఉంటుందో ఆ పూజ నీకు సమానమవుతుంది అంటారు. సో వాళ్ళు చేసేది లీల, మనం చేసేది కర్మ. వాళ్ళకు అన్నీ తెలుసు, తెలియనట్లు నటిస్తారు వాళ్ళు. శ్రీకృష్ణుడికి తెలియదు ఇదంతా, అన్నీ తెలుసు, తెలియనట్లు నటిస్తాడు. మనకు ఏమీ తెలియదు, తెలిసినట్లు నటిస్తాం. మంది కర్మ, వాళ్ళు తెలియల, వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు తెలియనట్లు నటిస్తారు, ఏమీ తెలియదేమో అనేటట్లు ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఆ కర్మను చేసి ఆ విధంగా అన్నీ తెలుసుకునేటట్టుగా చేసుకోవాలి.
లీలను చేసే విధంగా మనము తయారు చేయాలి. కాబట్టి ఆయన ఏమన్నాడు చూడండి, జీవాత్మ పుణ్యకర్మల కారణంగా సుందర దేహాన్ని పొంది ఆనందించినట్లు పుణ్యకర్మాలను మాత్రమే ఆచరించే ధర్మరాజు పాలనలో లోకమంతా సుభిక్షంగా ఉంది. నీతిపరుడైన పురుషుడు ధర్మార్థ కామాలు మూడింటిని సమానంగా సేవించినట్లుగా ఆత్మసములైన బంధువుల వలె ధర్మరాజు ధర్మార్థ కామాలను సేవించినాడు. ధర్మము, అర్థము, కామము వీటికి అన్నిటికీ కూడా సమాన ప్రయోజనాన్ని ఇవ్వాలి. దేనికి ఎక్కువ తక్కువ అనేటువంటిది లేకుండా వాటిని సమానంగా ఇవ్వాలి. ధర్మము, కామం అంటే నీ కోరికలు ఎన్ని ఉండాలా, ఒక మానవుడిగా నీకు ఎన్ని కోరికలు ఉండాలా, ఎంత సంతృప్తిగా ఉండాలా, ఎంత ధర్మం ఉండాలా, ఎంత ధర్మం చేయాలా, క్రోధము, ధర్మ, అర్థ, కామం ఎంత, కామం అంటే కోరిక, ఇక్కడ వేరే కాదు. కామము, ధర్మ, అర్థ, కామం, మోక్షము ఇవన్నీ 4 సమభాగాలుగా ఉండి ఆ 4వ పురుషార్థమైనటువంటి ఆయన పాలనలో ధర్మార్థ కామ పురుషార్థాలు శరీరము దాల్చినవా అన్నట్లుగా ఉన్నాయంట. ఆయన అవన్నీ కూడా సమానంగా చేసేటువంటి వాడంట. 4వ పురుషార్థం మోక్షము సాక్షాత్తు ధర్మరాజే ప్రకాశించిందంట. ఆ ధర్మరాజే ప్రకాశించినాడంట. ప్రజలందరూ ధర్మజుని పొంది పరబ్రహ్మ చింతన చేసేవానిగా, యాగాల్లో వేదాంశాలు ఉపయోగించేవానిగా, శుభలక్షణాలు రక్షించేవానిగా గుర్తించినారంట. అందరూ ధర్మరాజును ఈయన పరబ్రహ్మ స్వరూపమయ్యా, ఈయన యాగాల్లో వేదాంశాలు ఉపయోగించేవానిగా, ఈయన శుభాలు చేకూర్చేటువంటి వాడు, మా రాజ్యాలన్నింటికీ ఈయన గొప్పవాడయ్యా, మనమందరూ ఈయన అనుసరిస్తామని చెప్పేసి ఆ స్థాయికి వెళ్ళిపోయినారంట. ఆ స్థాయిగా ధర్మజుని వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారంట వాళ్ళ లోకాల్లో. ఆ విధంగా 5 అక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేతులే సరేం పితాదేవ నారాయణ నమోస్తు. హరి ఓం. ఇందిరారమణ గోవింద సర్వమంగళ నామ సీతా